కడప రాజీవ్ గాంధీ నగర్లో శ్రీ 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 వరసిద్ధి వినాయక చవితి 18వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ విఘ్నేశ్వరునికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్కు శ్రీ 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 వరసిద్ధి వినాయక చవితి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి వార్షికోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ గాంధీ నగర్ యువత ముందుకు వచ్చి దాదాపు 50,000 రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాజీవ్ గాంధీ నగర్ యూత్ అయితేనేమి అక్కడ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం అంటే 18 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం పెట్టి పూజలు జరుపుతూ మేము కూడా ఆ వినాయక చవితికి ఈ దినం అన్నదాన కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా చేదోడు వాదోడుగా మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాం. అయితే యూత్ అయితే బాగా మేము చేయాలని చెప్పి దాదాపు 50,000-60,000 రూపాయలు పెట్టి విగ్రహం తెచ్చి చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. అయితే వీళ్ళు ఒక యూనిట్గా మేమందరము రాజీవ్ గాంధీ నగర్ విద్యార్థులు అయితేనేమి, అదేవిధంగా ఎంప్లాయీస్ అయితేనేమి, అదేవిధంగా